హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప చాలా కోపంగా జోష్న వాళ్ళ ఇంటికి వచ్చి జోష్న రూమ్లోకి వెళ్ళి మరి జోష్నని కొడుతూ బయటికి తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా ఆశ్చర్యపోతూ ఏమైంది దీప అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఆ మాటలను పట్టించుకోకుండా అక్కడున్న దీప అయితే చాలా కోపంగా జోష్నని కొడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న వాళ్ళందరూ ఏమైందో ముందు చెప్పు అని చెప్పేసి దీపని గట్టిగా నిలదీస్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం నా కూతుర్ని చంపబోయింది, ఇది నన్ను చంపబోయింది, ఇలాంటి దాన్ని నేను ఎలా ఊరుకుంటాను అని చెప్పేసుకుంటూ తను ఏదో ఒకటి చేయాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న మాత్రం నేనేమీ చెయ్యలేదు, నేనేమీ చేయలేను, నమ్మండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దీపకు చాలా కోపం వచ్చేసి మళ్ళీ జోష్నని చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న జోష్న అయితే నేనేమీ చెయ్యలేదు అని చెప్పేసి వాళ్ళ అమ్మ మీద, అమ్మ నువ్వే కాపాడాలి అమ్మ, నేనేమీ చెయ్యలేదు అని దీప చూడు నన్ను ఎలా కొడుతుందో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పారిజాతం మాత్రం నా మనవరాల్ని కొట్టడం ఎంత ధైర్యమే, నా ఇంట్లోకి వచ్చి నా మనవరాలనే కొడతావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం నేను కొట్టడం కాదు, చంపేస్తాను, నా మీద నా కూతురు ఎలాంటి ప్రయోగాలు చేసినా సరే చంపేస్తాను, నా భర్తనే వదులుకున్నాను ఏదో ఒకటి అంటూ ఉంటే, అలాంటిది నీ కూతురు. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న మాత్రం చాలా భయపడిపోతూ అమ్మ నువ్వే కాపాడాలి అమ్మ, ఈ జీవన్ నన్ను చంపేసే విధంగా ఉందమ్మా, నువ్వే ఏదో ఒకటి చెయ్యమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న దీప మాత్రం నువ్వు చేసిన తప్పుకు నేను ఏం చేస్తాను ఇప్పుడే చూడు అని చెప్పేసి తనని చాలా కోపంగా కొడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి సుమిత్ర వచ్చి ఆగు దీప అని చెప్పేసి దీప చేతులను పట్టుకొని మరీ అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం జోష్నని కొడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న సుమిత్ర మాత్రం దీప చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సుమిత్ర వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న సుమిత్ర మాత్రం నా ముందు నా కూతుర్నే కొడతావా,